బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను ఈ మాట ఇచ్చి దానిని నెరవేర్చేదను. మీరు తెలుసుకొందురు. ఇది యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారు కదా దేవుని యొక్క మాట. ఇంకొకసారి మీరు క్లియర్గా చదువుకోండి. దీనికి మీకు కొన్ని ఆలోచనలు వచ్చుంటాయి. చదివినప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చుంటే ఆ యొక్క ఆలోచన ఏంటనేది ఆ యొక్క ఆలోచన తగ్గట్టుగా రేపు నేను కొంచెం మీకు క్లారిటీ ఇస్తాను ఈ యొక్క వాక్యంలో. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి తెక్కడిని తప్పించుమునైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.